ఈ రాత్రి దేవుడు సన్నిధిలో మనమందరం కూడి వచ్చి పాటలు పాడి దేవునికి ఆరాధించడానికి దేవుడు మంచి అవసరము సమయం ఇచ్చిన దేవునికి వేలాది వందనాలు. వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఆయుష్ ఆరోగ్యము బలమిచ్చిన దేవునికి స్తోత్రం. 2 వారాలు మీ దగ్గరికి రాలేదండి, కేరళకి వెళ్ళలేదు కాబట్టి మీటింగ్ రాయలేదు. దేవుడు కృపను బట్టి మళ్ళీ మీ దగ్గరికి రావడానికి దేవుడు సహాయం చేసిన దేవునికి వందనాలు. అని ఊరి వచ్చిన సంఘపడింది అని సంఘ కాపాడింది ఆత్మలో ఇచ్చిన దేవుదాసుడు ఊళ్ళో అందరికీ యేసు ప్రభు యొక్క వందనాలు. దేవుడి వాక్యంలోనికి మనం వెళ్తాము. 20 అధ్యాయము 1 నుండి 3 వరకు చదవండి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళము చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు దానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వారి కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదివిన వాక్యాలలో చూడండి, ఒక మాట 20 అధ్యాయం 1 నుండి 6 వరకు ఒక మాట రాయబడింది. 1000 సంవత్సరం 6 సార్లు రాయబడి ఉంది. ఇక్కడ మనం చూడగలుగుతున్నాయి అన్నమాట. ఆ మొదటి 2-3 వాక్యములు సాతాను బంధించిన విషయం గురించి రాయబడి ఉంటుంది. 20 అధ్యాయం 2-3 వాక్యములు. తర్వాత కొన్ని సమయం అల్పకాలం తర్వాత సాతానికి మళ్ళీ విడిపించినట్టుగా రాయబడి దేవునికి స్తోత్రం. అక్కడ ఒక విషయము మీరు చూడగలుగుతున్నారేమనగా 4వ వాక్యంలో ఒక వాక్యం ఉంది. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి. సింహాసనములు చూసింది, దాని మీద ఆసనుడుగా ఉండిన వారు విమర్శ చేయటము. అంటే చూడండి, ఆ 1000 సంవత్సరం గురించి చెప్పిన తర్వాత సింహాసనం గురించి రాయబడి ఉంది. సింహాసనములు ఆసనులుగా ఉండిన వారి గురించి రాయబడి ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం తెలియవలసిన ఏమంటే, సాతాను దేవుడు బంధించిన తర్వాత ఈ భూమిలో యేసయ్య 1000 సంవత్సరము ఏలుబడి చేసిన విషయం గురించి అక్కడ రాయబడింది. ఇప్పుడు ఫిలిప్పీ గ్రంథము 2వ అధ్యాయము 10 వచనం చదివినప్పుడు ఈ లోకములు 3 భాగం ఉండినట్టుగా మనం చూడగలుగుతున్నారు. చూడండి, ఫిలిప్పీ గ్రంథము 2వ అధ్యాయము 10 వచనం. భూమి మీద ఉన్న వారిలో గాని ఒకటి భూమి మీద ఉన్నదమ్మా, ఒకటి పరలోకమందున్న వారిలో గాని, ఒకటి పరలోకం భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి మీద భూమి కింద ఉన్న వారిలో భూమి కింద. భూమికి లోకానికి 3 భాగం ఉంది. ఈ లోకానికి ఎన్ని భాగం ఉంది? 3 భాగం. ఒకటి పరలోకం, 2 భూమి, తర్వాత ఏమంటే భూమి కింద. భూమి కింద ఇంత ముందుకు నేను చెప్పారు, సాతానికి బంధించబడిన ఒక చోట ఉంది. అది కొట్టి నేను చెప్పింది కాబట్టి మళ్ళీ అదొకరికి రిపీట్గా వెళ్ళదు. అప్పుడు ఈ సాతాను ఇప్పుడు ఎక్కడికెక్కడ వెళ్ళొచ్చు? పర్వతం వెళ్ళొచ్చు, భూమి మీద వెళ్ళొచ్చు, భూమి కింద కూడా. సాతాను ఇప్పుడు పూర్వం మొత్తం ఏమవుతున్నారు? తిరుగుతున్నట్టుగా దేవుడు వాక్యములో రాయబడి ఉంది. కానీ కొన్ని దినముల తర్వాత ఈ సాతానికి దేవుడు ఏం చేస్తున్నారు? బంధిస్తానని రాయబడింది. దేవుడికి స్తోత్రం. అప్పుడు యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యం చదివినప్పుడు యోబు గ్రంథము 1వ అధ్యాయము దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యెహోవాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా అంటే ఇప్పుడు అపవాది అయిన సాతాను కూడా ఏం చేశాడు?
కలిసి వచ్చినట్టుగా మీరు అనుకుని చూడండి సోదరు. అప్పుడు సాతాను కూడా ఎక్కడ వెళ్తున్నారు? పరలోకానికి వెళ్తున్నట్టుగా దేవుడు వాక్యంలో రాయబడింది. మీరు ఊహించినట్టుగా ఆ పరలోకంలో వెళ్తున్నారని నేను చెప్పడానికి కారణం ఏమనగండి, యేసయ్య కూర్చున్న చోట కాదు అది. పరలోకంలో యేసయ్య చోట కాదు. ఎందుకు? కారణం ఏంటంటే ఆదికాండము 1:1 మీకు అందరికీ కంఠస్థంగా తెలుసు. ఆది అందు దేవుడు అంటే మన బైబిల్ భూమి అలాంటి ఫస్ట్ ఆకాశం భూమి దేవుడు ఏం చేశాడు? ఇంగ్లీష్ లాగా రాయబడింది. అప్పుడు దేవుడు ఎక్కడ కూర్చి భూమి ఆకాశం సృష్టించారు? దాని ముందుకు ఎక్కడే ఒక చోట దేవుడు కూర్చి ఉన్నాడు. అందుకని బైబిల్ 68 కీర్తనలు చదివినది అనాది కాలములున్న పరలోకం. అనాది కాలములున్న పరలోకములకి ఎవరు వెళ్ళదు? సాతాను వెళ్ళలేదండి. దేవుడు సృష్టింపబడిన పరలోకములు సాతాను ఏం చేస్తున్నారు? వెళ్తున్నారని దేవుడు వాక్యంలో రాయబడి ఉంది. అక్కడ నుండి ఆ సాతానికి దేవుడి కిందకి ఏం చేస్తున్నారు? పడేశాడని బైబిల్ చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9, 10 వచనం చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9, 10. సర్వలోకములు మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఇప్పుడు అక్కడ నుండి ఆడ ఏం చేశాడు? ఇప్పుడు ఆ సాతాను ఇప్పుడు పరలోకములు ఎక్కి అక్కడ తిరిగి అన్ని చేసిన ఆ సాతానికి దేవుడు ఏం చేశాడు? పడదోశాడు. ఎక్కడికి పడదోశాడు? భూమి. ఇంకేంటి అక్కడికి ఆయన చూడండి, పూర్తి వాక్యం చూడండి. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడివి. తర్వాత మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. చెప్పండి. అక్కడ నుండి ఆయనకి ఏం చేశారు? సాతాను ఇంకెవరికి? ఆ దూత సాతానికి తోడుగా ఉన్నవాళ్ళు అందరికి ఏం చేశారు? పడదోయబడింది. ఎక్కడికి? భూమి మీద పడదోయబడింది. భూమి మీద పడదోయబడిన సాతాను 1000 సంవత్సరము పరిపాలన జరిగినప్పుడు సాతానికి దేవుడు ఏం చేస్తాడు? బంధిస్తుంది. దేవునికి స్తోత్రం. బంధింపబడిన తర్వాత దేవుడు రాజ్యం ఈ భూమిలో ఏమవుతుంది? మరి స్తోత్రం చెప్పాలి. అప్పుడు దేవుడు ఈ భూమికి రాజుడుగా చక్రవర్తిగా పరిపాలన చేస్తున్నాడు. అప్పుడు బైబిల్ రాయబడుతుంటే యెషయా గ్రంథము 32వ అధ్యాయం 1 వచనం చదివినప్పుడు అక్కడ ఆ వాక్యములు కూడా కలిసి చదవండి. యెషయా గ్రంథము 32 1 వచనం. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన రాజు నీతిని ఒక రాజుడు నీతిని బట్టి పరిపాలన చేస్తుంది. ఇప్పుడు ఈ భూమి ఏం లేదు, నీతి లేదు, పరిపాలన కాదు, నీతి లేదు. నీతి ఉంది, సంపూర్ణంగా ఏం లేదు, నీతి లేదు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు పరిపాలన జరిగినప్పుడు ఈ భూమి మొత్తం ఏమవుతున్నారు? నీతిలో నింపబడుతుంది. ఆయన పరిపాలనలో ఏముంది? అసత్యం ఉండదు, సత్యం మాత్రమే. అలాంటి ఒక పరిపాలన ఈ భూమిలో జరగబోతున్నారు. దేవుడికి స్తోత్రం. ఇది జకరియా గారు రాసిన పుస్తకం లేఖనము. జకరియా గారు లేఖనము 14వ అధ్యాయము 9 వచనం చూడండి. 9 వచనం చూడండి. సర్వలోకములకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. ఆయన ఏమవుతున్నారండి? రాజుడుగా సర్వలోకానికి ఒక రాజుడికి ఒక లోకానికి కాదు, సర్వలోకములకి రాజుడుగా ఉన్నామని దేవుడు వాక్యం. స్తోత్రం కలిగిన మత్తయి సువార్తను మనకు అందరికీ తెలిసినండి. యేసయ్య పుట్టినరోజు ఆ వాక్యం ఎక్కువ చదువుతున్నారు. 2వ అధ్యాయం 2వ వాక్యం చదివినప్పుడు రాజుడుగా పుట్టినప్పుడు యూదులకి రాజులుగా పుట్టాడు. పరిపాలన చేసిన మనందరికీ రాజులుగా పరిపాలన.
ఇప్పుడు మీకు అర్థమైందో లేదో తెలియదు. పుట్టినప్పుడు ఎలాగా పుట్టారు? ఊరికి మాత్రమే రాజుడిగా పుట్టారు, కానీ పరిపాలన చేసినప్పుడు దేవుడు అందరికీ రాజులుగా పరిపాలన చేయబోతున్నారు. దేవుడికి వందనాలు స్తోత్రాలు. యేసు ప్రభు లోకంలో జీవించినప్పుడు తన దగ్గరికి వచ్చిన వాడికి దేవుడు ఒక మాట చెప్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము దాన్ని 36వ వాక్యం చదివినప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్పినది. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడలా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వాక్యం. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వాక్యం. యేసు నా రాజ్యము, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అది యేసయ్య రాజ్యము. ఈ లోక సంబంధమైన అప్పుడు అందరూ అనుకున్నారండి యేసయ్య ఈ లోకంలోకి వచ్చింది ఎందుకు? ఈ లోక సంబంధమైన ఒక రాజుడుగా ఆయన పుట్టారని అనుకున్నారు. అందుకని యేసయ్యకి అందరికి పట్టుకొని రాజుడుగా నియమించడానికి ప్రయత్నించారు. ఎందుకు? యేసయ్య దగ్గర 5 రొట్టెలు 2 చేపలు దొరికితే ఆయనకి 5,000 మంది మనకి సమృద్ధిగా ఇచ్చిన దేవుడు, నీటికి ద్రాక్షరక్ష చేసిన దేవుడు, రోగులకి స్వస్థపరిచిన దేవుడు. ఇది మనుషులకి ఇదే 3 చాలు కదా. నీళ్ళు కావాలి, తిండికి కావాలి, స్వస్థత కావాలి, ఇంకేం కావాలి? దేవుడికి స్వస్థత. అటువంటి వాడు ఒక రాజుడు అయితే మంచిది అవుతున్నారు. దేవుడికి స్వస్థత అది చెప్పినప్పుడు దేవుడు చెప్పారు, నా రాజ్యం ఏంటే నా రాజ్యము, నా రాజ్యము ఈ లోక సంబంధమైన మీరు ఊహించినట్టుగా రాజ్యం కాదు. తర్వాత నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుతూ. అయ్యో నా రాజ్యము ఈ లోక పోరాడడానికి నాకెవరుంది? సేవకులుంది. దేవుడికి స్తోత్రం. ఈ లోక సంబంధమైన ఒక రాజుడు అయితే నాకెవరున్నారు? సేవలు. నీకు ఈ లోకంలో పిలాతస్ గారికి, కన్నాకి, అయ్యప్పకి సేవకులు ఉండినట్టుగా నాకు కూడా, కానీ నాకు ఇప్పుడు ఎవరు లేదు. సేవకులు కాదు. ఎందుకంటే సేవకులు లేదు. నా రాజ్యము లోక సంబంధమైన కాదు, లోక సంబంధమైన అయితే సేవకులున్నాం. దేవునికి స్తోత్రం. అంటే యేసయ్య రాజ్యములో వచ్చినప్పుడు సేవకులు ఉన్నాం. స్తోత్రం కలిగిన కదా. ఆ రాజ్యం నీతి సంబంధమైన రాజ్యం, అప్పుడు సేవకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ అనీతికి నింపబడిన రాజ్యములో నాకు సేవకుడు ఎవరు లేదని దేవుడు చెప్పారు. దేవుడికి స్తోత్రం కలిగిన. అందుకని దేవుడు పడ్డారా, ఈ రాజ్యము దేవుడికి ఏం చేశారు? తండ్రి అయిన దేవుడు అప్పగిస్తున్నట్టుగా. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయములు చూడండి, 11వ అధ్యాయము 15వ వాక్యం చూడండి. 15వ వాక్యము. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసన ఆసీనులకు 24 పెద్దలు సాష్టాంగపడి చెప్పండి గట్టిగా. తండ్రి అయిన దేవుడు తన కుమారునికి ఏం చేశారు? రాజ్యం అప్పగించారు. దేవునికి స్తోత్రం. నీ రాజ్యం అప్పగించారు, కానీ ఆ పూర్తిలోనికి రాలేదు. స్తోత్రం. ఎందుకు పూర్తిగా రాలేదు? సాతానికే చేయాలి, బంధించాలి. బంధించిన తర్వాత ఆయన రాజ్యం సంపూర్ణంగా పరిపాలన ఈ భూమిలో జరుగుతున్నారు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు సంగబడినారాయ, ఈ రాత్రిని మర్చిపోకుండా దేవుడు రాజ్యం ఈ భూమిలో స్థాపింపబడడానికి రెడీ అవుతున్నారు. దేవునికి స్తోత్రం. అదే మీరు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగి. యేసయ్య రాజు గురించి చెప్పిన మాట కొన్ని విషయంలో మనం చూడాలి. అది కూడా మీరు చూసుకొని మనం ముందుకు వెళ్తారు. దేవునికి స్తోత్రము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4, 5, 6 వాక్యం చూడండి. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆచరణలై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని
యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. అక్కడికి రెండు నిజములు ఉంటాం మనుషులకు మనం చూడగలుగుతున్నారు. ఒకటి సింహాసనములో ఆశీనుడన్న వాడు, అంటే సింహాసనం కూర్చోబడిన వాడు కొందరు, ఓకేనా. రెండవ గుంపులు ఉన్నవాడు యేసై వరకు అది ముసలి మీద ముద్ర ఇవ్వకుండా, చేతులు ముద్ర ఇవ్వకుండా అతసాక్షిగా మరి చనిపోయిన వారు. అప్పుడు రెండు గుంపులు తిరుగుతారు. ఇది మూడవదే. మీరు చూడండి కిందమ్మా. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసింది. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. మూడవది గుంపులు ఉన్నవారు ఏంటంటే మొదటి పునరుద్ధానములో ఉన్నవారని రాయబడింది. అప్పుడు 3 గుంపులు అయింది. స్తోత్రం కలిగి. నాలుగవది గుంపులు ఉన్నవారు కూడా మీరు చూడండి, చదవండి. ఈ మొదటి పునరుద్ధానములో పాలు కలవారు ధన్యులను పరిశుద్ధులై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దేవునికి స్తోత్రం. నాలుగవది గుంపులు ఉన్నవారు ఎవరంటే ఆ మహాశ్రమ దినములు చాలా మందిలో ఏమైంది, హతసాక్షిగా అయిన వారు కూడా ఈ గుంపులు ఉన్నారు. 4 విధములున్న గుంపులు. ఒకటి సింహాసనములు కూర్చోబడిన వాడు, ఓకే, అది నేను తర్వాత చెప్తాను. రెండవది హతసాక్షిగా అయిన వారు, మొసలి మీద ముద్ర హతసాక్షిగా అయిన వాడు. తర్వాత మూడవది ఏమంటే మొదటి పునరుద్ధానములు ఉన్న వారు. 4 దేవుని కొరకు మహాశ్రమ దినములు చాలా మందిలో చెప్పబడింది కదా దేవుని కొరకు. అటువంటి వారు దేవునికి స్తోత్రం. అయితే ఈ దాని గురించి మీరు ఇంకా సరిగా తెలియాలంటే కొంచెం వాక్యం కూడా చదవాలి. అప్పుడు మీరు చెప్పిన వాక్యం మీకు అబద్ధం అవుతుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28. యేసు వారితో ఇట్లా అన్నారు, పునరుద్ధానమునందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన వీరుడు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఇది ఎవరికి ఎప్పుడు చెప్పారు యేసయ్య? ఈ మాట ఎప్పుడు యేసయ్య ఈ మాట ఎవరికి చెప్పారు యేసయ్య? 1200 శిష్యులతో చెప్పారు. మీ ఇశ్రాయేలు 12 గోత్రములు ఆ సింహాసనములు కూర్చుని ఏం చేస్తున్నారు? చేస్తున్నారు. అంటే నేను మొదటి చెప్పిన మాట సింహాసనములు కూర్చబడిన వాడు కనబడినట్టు రాయబడింది కదా స్తోత్రం. ఆ కనబడిన వారు ఎవరంటే ఇశ్రాయేలుకు 12 గోత్రానికి సింహాసనములు కూర్చబడి పరిపాలన చేసిన అపోస్తలులు 1200 స్తోత్రం. వారు తోడుగా మనం కూడా ఉన్నాం. మనంతో ఏదురు తోడుగా ఆ 12 అపోస్తలుల తోడుగా మనము ఉన్నాం. నేను ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయం నీకు నేర్పించినప్పుడు జయించిన వాడికి నేను సింహాసనం ఇస్తానని దేవుడు చెప్పాడు. జయించిన వాడికి దేవుడు ఏమంటారండి? అలాగైతే యేసయ్య వరకు విశ్వసించి జయించిన దేవుడి బిడ్డలు కూడా సింహాసనములు కూర్చోబడుతున్నారు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మనకు సింహాసనం లేదు, ఉందా? లేదు. ఎందుకు మనకి ఇప్పుడు సింహాసనం లేదు? మనం ఇప్పుడు రాజుడు కదా. ఇప్పుడు మనం రాజుడా? ఇప్పుడు సంఘ బిడ్డలు రాజులా? దేవునికి నమ్మిన వాళ్ళు రాజులా? మొదటి పేతురు పత్రిక 3:5 రాజులు మనం అందరికి కూడా ఇవ్వండి రాజులు. ఇప్పుడు మనకు రాజులు, మనకి సింహాసనం ఉంది, తల మీద ఏముంది? ఇది ఎప్పుడు ఏం లేదు, సింహాసనం లేదు, కూడా లేదు. ఇప్పుడు మన రాజులుగా ఉన్నాం, కానీ మనకి ఇది రెండు లేదు. ఏది ఇది లేదు? ఎందుకు? ఎందుకు? ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళలేదు కదా. ఆయన రాజ్యంలోకి ఇప్పుడు వరకు మనం ఏమీ లేదు. అది 1000 సంవత్సరం పరిపాలన చేయనప్పుడు ఆ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు మనము సింహాసనం జరుగుతుంది. అర్థమైన
హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునయ్యా. ఆమేన్. ఇంకా రెండవది యేసు ప్రభు చెప్పిన ఒక మాట కూడా మీరు విన్నారు. చూడండి లూకా సువార్త దగ్గర రండి, 22వ అధ్యాయం 28, 29, 30. నా సోదరులలో నాతో కూడా నిలిచియున్న వారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొక్క అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. సోదరు చెప్పండి. ఆ దేవుడు రాజ్యములు నియమించినప్పుడు ఇది మొదట నేను రెండు విషయం చెప్పాను, మర్చిపోకూడదు. దేవుడికి స్వాగతం. ఇప్పుడు దేవుడు చెప్పారు లూకా సువార్త 22వ అధ్యాయం 28, 29, 30. ఈ 3 వాక్యములు దేవుడు చెప్పిన కొన్ని మాట ఎక్కడ ఉంది సరిగా చూడండి. ఆ వాక్యం ఒకటి, నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఆమేన్. నా సోదరులలో నాతో కూడా నిలిచి ఉన్నవాడికి సింహాసనం ఉందన్నట్టుగా. అవును కదా? శోధనలో నిలిచి ఉన్న వారికి. అవును కదా? కిందకి చదవనప్పుడు సింహాసనం ఇస్తామన్న రాయబడింది. అప్పుడు ఎవరికి ఇస్తుంది? శోధన అంటే శ్రమ అంటే ఏంటి? శ్రమ, శోధన, పరీక్ష ఇదన్నీ ఒకటే అండి. ఏంటండి? శోధన, శ్రమ, పరీక్ష ఇదన్నీ ఒక పదం అండి. దేవునికి స్తోత్రం కలిగి ఏసైకేం రోజు సాతాను పరీక్ష చేయరు. దేవుడి సాతాను ఏసైకి ఎన్ని రోజు పరీక్ష దేవునికి ఏసైకి అలా పరీక్ష ఉంది, మనకు కూడా ఏముంది? అప్పుడు పరీక్షను మనం ఏం చేయాలి? జయించడం కాదు, ఇక్కడ చదివిన వాక్యం నిలబడాలి. పరీక్షలు వచ్చినప్పుడు నిలబడాలి. కొందరు ఇప్పుడు పరీక్షలు వచ్చినప్పుడు ఏం చేయాలి? నిలబడలేదు, పారిపోతున్నారు, జంప్ అయిపోతున్నారు. అవును కదా? ఎక్కడికి? పరీక్ష వచ్చినప్పుడు, సోదరి వచ్చినప్పుడు కొందరు పరీక్షలే చేయలేదు, నిలబడలేదు. దేవుడికి స్తోత్రం. నీకు జీవితంలో కలిగిన పరీక్షలు ఏం చేయాలి? నిలబడాలి. దేవుడికి స్తోత్రం. ఏసైకి ఎటువంటి పరీక్ష వచ్చిందో అటువంటి పరీక్ష మనకే. ఏసైకి ఎటువంటి పరీక్ష? ఎన్ని విధముల పరీక్ష వచ్చింది? 3. ఎన్ని విధముల పరీక్ష? అది అందరికి చెప్పుకొని మనం అదే వేరొక దినములు బైబిల్ స్టడీకి ఇలాగా నేర్చుకుంటే మనకు అర్థం అవుతున్నారు. దేవునికి మొదటి పరీక్ష ఏది వచ్చింది అని రాయడానికి ఏం చేయాలి? ఏది సాధన వచ్చి ఏం చెప్పారు? దేవా ఏం చెప్పండి, నీ దేవుని కుమారుడు అయితే స్తోత్రం లేదు. ఇప్పుడు దేవుడికి చెప్పండి, నీ దేవుని కుమారుడు అయితే ఈ రొట్టెకి ఏం చేయాలి? ఈ రాయికి ఏం చేయాలి? రొట్టెగా చేయమని చెప్పారు. అంటే ఏసై దగ్గరికి వచ్చి సాతాను చెప్పుకుంటున్నారు, నీ దేవుని కుమారుడు కాదా? 2-3 సార్లు నీ దగ్గరకు వచ్చి నీ క్రైస్తవుడా 3 సార్లు ఏమిటా? నాకు నీకు కూడా డౌట్ వస్తుంది, సందేహం వస్తుంది. ఇప్పుడు వేరే సార్లు యేసునామం నామం అంటే యేసు దేవుడు కాదట. అమ్మ ఒక్కొక్క బోధ వచ్చినప్పుడు మీరు ఆ బోధ వినప్పుడు ఏమవుతుంది? అయ్యో అదే సరి అని చెప్పుకొని అదే సరి అని అనుకొని మీరు అక్కడికి ఏమన్నా దూకుతుంది. ఆ దూకడం నీ జీవితం పోతుంది. దేవుడికి స్తోత్రం. ఏది బోధ వచ్చినా కానీ నీ నిలకడగా నిలబడాలి. ఈ సోదరులు నీ ఏం చేయాలి? కొందరి సోదరులు కూడా ఇప్పుడు కూడా ఏం చేయలేదు. చంద్రిక మేసకి అభ్యర్థులు సోదరులు ఏం చేశారు? నిలబడారు. ఎలాగ నిలబడారు? రాజుడు ఒక ప్రతిమకి తయారు చేసి అక్కడ పట్టాలి. అందరూ ఏం చేయాలి? దానికి సాగిన పడి ఏం చేయాలి? చంద్రిక మేసకేంద్ర ఏం చెప్పారు? ఆడ చెప్పారు, రాజుడు నీ పెట్టిన ఆ ప్రతిమకి మనం ఏం చేయదు. మా అమ్మని విడిపించలేకపోతే కానీ పర్వాలేదు, విడిపించలేకపోతే దేవునికి విడిపిస్తే బాగుంది, విడిపించలేకపోతే అలాగే నీ చెప్పచ్చా? నాకు స్వస్థత
దేవుని అడగని చెప్పచ్చు అంత అడుగుతున్నారు. అందరు విన్నారు ఇక్కడే ఎలాగ చెప్పాలి? స్వతదా కలిగినా కలిగిపోతే దేవునికి ఏం చేయదు. అలాగే చెప్పరు. అది ఎవరు చెప్పారు? చంద్రకే మేష ఈ ఇక్కడ ఉన్న చంద్రకే మేష కలగకపోతే మనం వెళ్ళిపోతాం. అందరికీ ఏసై ఎప్పుడైనా డబ్బులు ఇస్తానని చెప్పారా? వాక్య పరిచయం చేశారా? నా తోడు చెప్తాను డబ్బు ఇస్తానని చెప్పారా? చెప్పలేదు కదా. నేను స్వస్థపరచాలని చెప్పాను. నేను స్వస్థపరుస్తానని చెప్పారా? అలా వాక్య పరిచయం చేశారా? విశ్వాసం గురించి స్వస్థపరచిన విషయం వాక్య పరిచయం లేదు. ఇప్పుడు ఎక్కువ ఏది? స్వస్థత అదే ఎక్కువ వింటున్నాను. అను పాత్ర చెప్పారు ఇశ్రాయేలు. దేవుడు 19 వచ్చినప్పుడు దేవుడు యేసు ప్రభు ఎప్పుడు కూడా స్వస్థపరుస్తామని వాక్య పరిచయం చేసి కానీ దెయ్యానికి వెళ్ళగొట్టినట్టుగా బైబిల్ నేను చెప్తున్నది మీరు కొందరు ఇప్పుడు కూడా బైబిల్ సరిగా చదవలేదు కాబట్టి మీరేం చేయలేదు, బైబిల్ వాక్యం తెలియలేకపోతున్నారు. నువ్వు ఏం చెయ్యాలంటే ఆ శోధన వచ్చినప్పుడు ఏం చేయాలి? నిలబడితే కథలు లేని సింహాసనం నిలబడితే సింహాసనం ఏం లేదు. ఒక్కరోజు కట్టరు కాదు, 1000 సంవత్సరం ఉన్న సింహాసనం. ఏది కావాలా? కథలనేది కాదా? అదే కావాలా లేదా స్థిరమైనదా? మనకందరికీ కథలనే కావాలి. ఇప్పుడు అందరికి ఏం కావాలి? కదిలిపోలే చాలు. అది తాత్కాలికం. అందరు ప్రేమ అవుతున్నారు. నిత్యమైనది వద్దు. ఇప్పుడు 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 అవసరములకి అదే కావాలి. అవసరం కాదండి దేవునికి. అలాగ చెప్తారు, దేవుడు నాకు స్వస్థత దొరకలేకపోతాను స్తోత్రం, స్వస్థపరిచిన కానీ స్తోత్రం, కానీ నిన్ను మాత్రం నేనే చేయాలి. అలాగే చెప్పండి. అదే సరైన విశ్వాసం. అలాగే నిలబడండి దేవుడికి స్తోత్రం. యేసయ్యకి నమ్మినది ఎందుకు? నమ్మిన మీరు యేసయ్యని ఎందుకు నమ్ముకున్నారు? 90% మంది పరలోకం వెళ్ళడానికే. పరలోకం కాదా? మీరు కాదండి. యేసయ్యకి నమ్మను కాబట్టి ఏమైంది? నిత్యమైన శిక్ష నుండి మనకేమైంది? తప్పించారు. అందుకే మనం యేసయ్య నమ్మలేదు. పరలోకం దొరకలేకపోతే నో ప్రాబ్లం, కానీ నిత్యమైన అది నుండి తప్పిపోయారు. మంత్రి యేసయ్యకి ఎందుకు నమ్మారు? మ్యారేజ్ కోసం, ఆరోగ్యం కోసం. ఆరోగ్యం కోసం. మంత్రి ఎందుకు నమ్మారు? మంత్రి ఎందుకు యేసయ్యకి అప్పులు బాగా తీరిపోయిన నీ ఎందుకు నమ్మారు? నిత్యమైన శిక్ష నుండి తొలగిపోవడానికి. అది మనం తెలుసుకోవాలి. దేవుడు అలాంటి వాడు నిలబడతాడు, మిగతా వాడు అలాంటి వాడు ఏమవుతుంది? నిలబడుతుంది. స్తోత్రం. దొరుకుతారు. ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తారు. సంఘటన మర్చిపోకూడదు తండ్రి. దేవునికి ఏ సమయం ఏంటి పరిగెట్టి వెళ్ళిపోతున్నారు అన్నమాట. రెండవది 22వ అధ్యాయము 28 కిందకి. నా సోదరులలో నాతో కూడా నిరీక్షణ వారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యమును నా బల్ల యొక్క అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. 28, 29, 30 వరకు చదవండి. నా సోదరులలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఓకే. ఆ 19 అధ్యాయం మనం చదవలేదు కదా. 19 మత్తయి సువార్త
అక్కడ ఒక మాట చదివినండి, అది కూడా కలిసి చూడాలి. అప్పుడు ఇది రెండు కలిసి యేసు వారితో ఇట్లానే ఇట్లా అన్నారు, ప్రపంచ పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసనుడై అంటే ఎక్కడ ఏంటి ప్రపంచ పునరుద్ధానం అంటే ఏంటి? At the renewal of the world or regeneration of the world. ఆమేన్. ఒకటి నిలకడన వాడికే దొరుకుతుంది, రెండు పునరుద్ధానం పొందిన వారికి దొరుకుతుంది అన్నమాట. ఎవరికి దొరుకుతుంది? పునరుద్ధానం అంటే కొత్త శరీరం దొరుకుతుంది. మన ఈ శరీరం మారి ఈ శరీరం ఏది? ఇదే మొదటి 15వ అధ్యాయం ఇంటికి చదవాలి. ఈ శరీరం మట్టి శరీరం, మనకి వేరొక శరీరం దొరుకుతుంది, పరలోక శరీరం. ఏ శరీరం? పరలోక శరీరం. అదే కొరింథీ పత్రిక పౌలు గారు చెప్పుతున్నారు, ఈ శరీరం మట్టి శరీరం, మనకు దొరికిన శరీరం మహిమగల పరలోక సంబంధమైన శరీరం. దేవునికి స్తోత్రం కలిగి ఇప్పుడు పునరుద్ధానం పొందిన దేవుని బిడ్డలకి దొరుకుతుంది ఏది? సమాధానం. అందరికి అందరు పునరుద్ధానం పొందుతావా? అందరు పొందుతున్నావా? పొందుతుంది. అందరూ ఏం చేస్తున్నారు? పునరుద్ధానం పొందుతారు. అందరూ పునరుద్ధానం పొందుతున్నారు కదా దేవుని బిడ్డలు. అందరూ పునరుద్ధానం పొందుతారా లేదా? దేవుని బిడ్డలు అన్యులు అపోస్తలుల కార్యములు 24 చూడండి. సారీ 22 నేను కూడా చూస్తాను. 24 లేకపోతే 24:15 చూడండి. 24 అపోస్తలుల కార్యం 24:14. ధర్మశాస్త్రమునందును ప్రవక్తల గ్రంథములందును రాయబడి ఉన్నవన్నీయు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలుగబోచున్నదని. అదే పునరుద్ధానం ఎన్న విధం? నీతిమంతులు పునరుద్ధానం, అనీతిమంతులు పునరుద్ధానం. అప్పుడు నీతిమంతులు పునరుద్ధానం అంటే అందరూ పునరుద్ధానం పొందుకున్నాం. దేవునికి స్తోత్రం. అందరికి దొరకదు ఏది? స్తోత్రం. కొందరికి దొరికి ఎవరికి పునరుద్ధానం పొందినవాడు నిలబడరాదు. మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయము 16-17 వాక్యం చూడండి. మొదటి పత్రిక తెస్సలోని పత్రిక. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. చెప్పండి, ఇప్పుడు అర్థమైందా లేదా? ఎవరు పునరుద్ధానం పొందుతారు? అది క్రీస్తులందు మృతులందు వారందరూ మంచి చేస్తున్నారు. క్రీస్తులు మరణించిన వారికి నీతిమంతులు పునరుద్ధానం అని చెప్పబడుతున్నారు. వారు యేసయ్య వచ్చినప్పుడు ఏమవుతున్నారు? ఆడ మొదటి లేస్తుంది. రెండవది పునరుద్ధానం ఉన్నది. ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 11 నుండి 17 వరకు. అది అనీతిమంతులు పునరుద్ధానం అంటే దుష్టులు పునరుద్ధానం. మార మనసు పొందలేరు, వారు మనసు పొందలేదు. మార మనసు పొంది మళ్ళీ మందు తాగిన వాడు, మళ్ళీ సిగరెట్ తాగిన వాడు, అందరు ఉన్నారు కదా. మళ్ళీ సిగరెట్ తాగిన వాడు, మళ్ళీ యేసయ్యకి విడిచిపట్టి వెనక్కి వెళ్ళిపోయిన వాడు అందరూ ఎప్పుడు వారికి పునరుద్ధానం పేరండి అనీతిమంతులు పునరుద్ధానం. ఎవరికి పునరుద్ధానం పేరండి? నీతిమంతులు ఇదేం చేయను. ఏది చేయను? వీడి లేదు, టైలి లేదు, చుట్ట లేదు, మందు లేదు, సినిమా లేదు, సీరియల్ లేదు. అది మెల్లగా చెప్తున్నది. సీరియల్ లేదు. అటువంటి వారికి ఉన్నది ఏమంటే నీతిమంతుల పునరుద్ధానము. వారు ఎక్కడికి ఉండేవారండి? క్రీస్తు చేసి ఉంటే మీరు కూడా చేయండి. మీరు నమ్మిన క్రీస్తు గాని చేస్తే మీరు కూడా చేసుకోండి. సినిమా చేసుకోండి, సీరియల్ చూసుకోండి, సిగరెట్ తాగండి, చుట్ట తాగండి. అందరూ ఉన్నారు కదా. రథయాత్రకి వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు. క్రీస్తు చేస్తే క్రీస్తు చేస్తే మీరు చేయండి. క్రీస్తు చేయలేకపోతే గట్టిగా అప్పుడు నేను చెప్పిన మాట మర్చిపోకూడదు. లేదండి. దేవునికి స్తోత్రం కలిసి అల్లే చెప్పండి గట్టిగా.
హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. అప్పుడు చదివిన వాక్యం మర్చిపోకూడదు. మత్తయి సువార్త 19 అధ్యాయమే అప్పుడు చదివేది 28 కదా. ఇంకొకసారి కూడా చదవండి. యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద మహిమ గల సింహాసనము మీద సింహాసనం. ఒకసారి చూడండి, స్తోత్రం చెప్పచ్చు కదా. మహిమగల సింహాసనం, గ్లోరియస్ థ్రోన్. అంటే ఇది ఈ సింహాసనం ఎక్కడ రాయబడి ఉంది? మత్తయి సువార్త 25 అధ్యాయము 30 వాక్యం కదా. 31. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన ఈ సింహాసనం ఎక్కడ ఉంచుతుంది? ఈ మహిమగల సింహాసనం 3 వారాల క్రితం నేను చెప్పేసి ఈ మహిమగల సింహాసనం ఎక్కడ ఉంచేది? ఎవరి కోసం ఉంచబడేది? మత్తయి సువార్త 25 అధ్యాయం 31 నుండి 48 వరకు నేను చెప్పి మీకు వెళ్ళిపోయాను. స్తోత్రం. ఇశ్రాయేలు. అది ఎక్కడ పడుతుంది? యెహోవా షాపాతు లోయలు పట్టుతున్నారు. స్తోత్రం కలిగి వారి కోసము మహిమ గల వారికి మాత్రం కాదు, యెరూషలేములో తాను యేసు ప్రభు మహిమ గల సింహాసనం పెట్టుతుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇక్కడ మనం చదివిన మత్తయి సువార్తలో ఎలాగైనా మనుష్య కుమారుడు ఆయనతో కూడా మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసనుడుగా ఉన్నప్పుడు చాలు. మనుష్య కుమారుడు ఆ సింహాసనం కాదు, ఈ సింహాసనం. ఆ సింహాసనం ఎవరి కోసం? ఇశ్రాయేలు కోసం. ఈ సింహాసనం మన వరకు చెప్తున్నారు. ఎవరి వరకు? ఆ సింహాసనం పెట్టినది ఇశ్రాయేలు కోసము. యెహోవా షాపాతు లోయలు పెట్టిన సింహాసనము. ఈ సింహాసనం పెట్టినది యెహోవా షాపాతు లోయలు కాదు, యెరూషలేములో పెట్టిన ఆ సింహాసనం వరకు దేవునికి ఈరోజు పాట పాడినప్పుడు నేనే చెప్పాను, ఒక పాట పాడమ్మా, రెక్టము రెక్టము అని ఒక పాట పాడమ్మా అని చెప్పేసి అమ్మతల్లి పాడేది. అది మన ఎవరి పాట? అది పాటది. పాట పాడినప్పుడు ఇలా సుందరంగా పాడారో మీకు అర్థమైంది. సోదరు గారి ఆయన రక్తం ఎక్కడ పడింది? ఎక్కడ? యేసు ప్రభు రక్తం ఎక్కడ పడిందండి? యేసయ్య రక్తం ఎక్కడ పడింది? ఆ పడిన చోట పేరు చెప్పచ్చు కదా. యేసయ్య రక్తం పడిన చోటు చెప్పండి. అయ్యో రక్తం పడుతుంది. కలవరిగిరి ఇదన్నీ ఒకటి అండి, ఒక పేరండి. దేవునికి సౌకర్యం. ఇది భాష, 2 భాషలు చెప్పారండి. ఒకటి గలవరిగిరి, తర్వాత సౌకర్యం కలిగింది. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసు రక్తం ఎక్కడ పడింది? యెరూషలేములో పడింది. స్తోత్రం. ఎప్పుడు పడింది ఆయన రక్తం? ఫస్ట్ యేసున పాట పాడిన వాడికి అర్థమవుతుంది ఎప్పుడు పడిందని, లేని వాడికి తెలియదు. పాడేశారు, పాడతారు, మంత్రం పాడేశారు. ఈ వాక్యంతోని పాటతోని నీకే సంబంధం? ఏదో కొత్త ఏదో వచ్చి గడన్న కొట్టేసి ఇప్పుడు నేను అలాగా కాదండి. వాక్యమున ఆయన రక్తము, ఆయన రక్త చెమట వలన స్తోత్రం కలిగింది కాదు. యేసు రక్తము రక్తమని పాటలు ఆయన రక్తం నిలబడిందండి. సిలువ పడిన మునుపే గతసమని తోటములు ప్రార్థన చేసినప్పుడు ఆయన రక్తం నిలబడింది. ఎక్కడే? యెరూషలేములో. బ్రతికినప్పుడు రక్తం చెమట నిలబడింది. సిలువను మరణించినప్పుడు కూడా ఆ రక్తం భూమి మీద యెరూషలేములో పడింది. ఎక్కడ యేసయ్య రక్తం పడిందో అదే స్థలమునికి మహిమ గల సింహాసనం మీద ఆ పూజవారికి యేసయ్య రక్తం పడిందో, నీ రక్తం కన్నీరు ఎక్కడ పడిందో అక్కడే నిన్ను దేవుడు
చేయను, ఎక్కడికి అవమానం పరిచయం ఆ ఇంటి దేవుడు పెద్దగా అయ్యా నీ ఎక్కడ ముడిగిపోయారు అక్కడ నీ ఎక్కడ ముడిగిందో అక్కడ దేవుడు నిలబడుతున్నాడు. ఈ రాత్రిని మర్చిపోకూడదండి. దేవుడికి స్తోత్రం. అవును కదా, అక్కడే రావాలి కదా. ఎక్కడే ఎరుసలేము కాదు, అది మహిమ సింహాసనము అంజాలి కదా. పెద్దకొస్త దినములు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ దిగండి? అర్థం అవ్వలేదు. ఆ మేడకి పేరు ఉంది కదా, మార్కు గారి ఇంట్లో. మనకు తెలియదు ఒక మేడ, సియోల్ మేడ అని చెప్తున్నారు. మార్కు గారి ఇంటి స్తోత్రం అని చెప్పండి. దేవుడు పరిశుద్ధాత్మ అక్కడికి ఎందుకు దిగాడు? అది కూడా ఎరుసలేములే. పరిశుద్ధాత్మ ఎందుకు అక్కడ దిగడం, వేరే ఎక్కడ దిగలేదు? కనిపెట్టుకుంటే అక్కడ ఉంటుందని చెప్పారు, కానీ నీ అక్కడ ఎందుకు కనిపెట్టరా అని చెప్పారు. ఎక్కడ శిష్యులందరూ ఏసైకి పట్టుకున్నప్పుడు ఈ శిష్యులందరూ పారిపోయింది. ఎక్కడ నీ పారిపోయిందో అక్కడ నిలబెట్టాలని వేరొక శక్తి తెలియదు. ఎవరిని పారిపోయారు అదే చోట నిన్ను నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చింది ఆ స్థలంలోకి. ఆ దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఇలాగ వాక్యం చెప్పినప్పుడు అందరికి ధైర్యం వస్తుంది, దేవుడికి పవర్ వస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడికి స్తోత్రం. తండ్రి అయిన దేవుడు తన కుమారునికి రాజ్యం ఏం చేస్తున్నారు? అప్పగిస్తారు. అవును కదా, చదివిన వాక్యం దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుడు తన కుమారునికి ఏమిస్తున్నారండి? తన రాజ్యము అప్పగిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. అదే చెప్పండి. దేవుడికి తండ్రి రాజ్యం ఏం చేస్తున్నారు? స్తోత్రం. ఇప్పుడు నేను యేసు ప్రభు చెప్పాడు, దేవుడా నీ రాకడా ఎప్పుడు అని చెప్పినప్పుడు అడిగినప్పుడు ఏం చెప్పారు? నాకు అది సందిట నాకు తెలియదు అని చెప్పారు. ఆ గడి అయిన సమయం నాకు అజిత్ గారు ఒక రోజు నాకు వైజాగ్ నుంచి ఒకరు ఫోన్ చేశారు, నాన్న ఏసయ్య రాకడా ఏసయ్యకి తెలియదు. వచ్చిన వాళ్ళకి తెలియలేకపోతే ఎలా వస్తా? వచ్చిన వాడికి అడిగారు. నాకు రోగం అప్పుడు అయింది. నేను ఈ ప్రశ్న అడిగినప్పుడు రోగం ఏంటి అంటే తెలుసు. అది 7th grade ఒక కుర్రాడు అడిగారు. రోగం బెటర్ తెలిసింది అని చెప్పారు. ఏసైకి తెలియదని చెప్పిన కారణం అంటే పాపం ఎరగలే. ఏసై గురించి చెప్తారా అంటే ఎరగలేదంట. పాపం ఎరగలేదంటే అర్థం చెప్పండి. ఏసైకి తెలియలేకపోతే ఎలా సిలువను మరణించారు? పాపం గురించి ఏసైకి తెలియకపోతే ఏసై పాపిగా ఎందుకు సిలువలో మరణించాలి? పాపం తెలుసుంటే కదా. పాపం తెలియని మనిషి సిలువలో పాపం కొరకు ఎలా మరణించారు? ఎరగలేదని చెప్పినదికి కారణం వేరే. ఏసై రాకడ గురించి తెలియలేదని చెప్తుందంటే ఈ రాకడ విషయములు ఉన్న విషయం అని ఎవరికి ఉన్నది? తండ్రికి ఉన్నది. అది తండ్రిలో స్వాధీనములు ఉన్న విషయం తండ్రికి చెప్తుంది. నాకు స్వాధీనములు ఉన్న విషయం నాకు తెలుసు. అందే దేవుడికి స్తోత్రం కలిగింది. తండ్రికి స్వాధీనం ఉన్న రాజ్యం ఎవరికి ఇస్తుంది? కుమారునికి ఇస్తుంది. దేవుడికి అల్లి చెప్పండి. తండ్రి తన స్వాధీనంలో రాజ్యం ఎవరికి ఇస్తున్నారండి? అప్పుడు సింహాసనం ఇస్తామని చెప్పారు. సింహాసనం తండ్రిని ఇచ్చేస్తుంది కానీ తండ్రి ఈయన ఒకటే కదయ్యా. తండ్రి అయినా ఒకటే కానీ ఈ పని వేరే వేరే ఉంది. తండ్రి కుమారుడు 3 కాదు, ఒకటే అండి. ఒకటే. అది అర్థమైంది. కొందరు ఏమంటున్నారంటే యేసు నామములు చెప్పిన వాడు చెప్పుతున్నది ఒకడు యేసు తండ్రి, పరిశుద్ధాత్మ
ఒకడే అంటారు అలాగే కాదు, అలాగే అయితే బైబిల్ మొత్తం ఏమవుతుంది అడగలగా అవుతారన్నమాట. దేవుడికి స్తోత్రం అది అర్థము. తండ్రికి ఉన్న పని ఉంది, కుమారుడికి ఉన్న పని ఉంది, దేవుడుకున్న పని ఉంది. దేవునికి స్తోత్రం. మరి తండ్రి ఏం చేశారు? తన రాజ్యం ఎవరికి ఇచ్చారు? కుమారుడికి అర్పించారు. స్తోత్రం. ఆ కుమారుడు మనకి ఆ రాజ్యం ఏం చేస్తుంది? అప్పుడు ఇస్తుంది. దేవునికి స్తోత్రం. 12 అపోస్తలకి ఏం జరుగుతుంది? సింహాసనం. ఆడికున్న సింహాసనం మనకున్నది కూడా ఒకటే కాదు, వేరే వేరే. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆడు 12 సింహాసనం మనకు ఆడు తోడుగా కూర్చొని అలాగే కాదు. వారికి సింహాసనం వేరే, మనకున్న సింహాసనం వేరే. దేవునికి స్తోత్రం. ఒకే సింహాసనం కాదు, వేరే వేరే సింహాసన దేవుడు మనకు అందరికి ఇస్తున్నాడు. అందుకని దేవునికి వందనాలు తెలియవచ్చున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన కాక. నేను దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇంకా మీరు తిరిగి రండి. లూకా సువార్త 22:28 కిందకి చదవండి. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్న వారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యము నియమించుచున్నాను. దేవుడు రాజ్యం మనకి ఏం చేస్తున్నారు? నియమిస్తారు, అధికారం ఇస్తారు. దేవుడు సింహాసనం ఇచ్చారు. ఆయన అర్థం ఏంటంటే అక్కడ ఉన్న వాడు కంటే తప్పు చేయని వాళ్ళకి అందరికీ నరకమని పడేసిన పని కాదు. ఏంటంటే అది పని ఎవరిది? రాజులు కదా. మనం సింహాసనం కూర్చుంటారు, పరివారం ఉంది కదా, అన్నీ ఉంది. ఇప్పుడు తప్పు చేసిన వాడికి వెంటనే ఎక్కడికి పడే? అది మన పని కాదు, అది ఎవరి పని? అది దేవుడి పని. మన పని ఏంటి? మనం ఎలా పడేయం? స్తోత్రం కలిగిన కాక. అదే కొందరు అనుకున్నారు, అయ్యో నాది కూడా రాజుడు అయింది, సింహాసనం దొరికింది, అందుకని పాపం చేయడం తప్పు చేయడం వాడికి అందరికీ ఏం చేయాలి? నేను కూడా కొన్ని మారుమనుషులు పాస్టర్ అయినప్పుడు చర్చకు వచ్చినప్పుడు వెంటనే మాకు ఆలోచన వచ్చింది, తప్పు చేయని వాళ్ళకి అందరికీ వెంటనే సంఘములు చేయాలి. ఆలోచన అలా వస్తే ఎవరు ఉండరు. అందరికి బయటి సంఘం ఇంకా ఖాళీగా ఉండదు. సంఘం పాస్టర్ గారు ఉన్నాం, ఇక్కడ పూజ ఉంటా, చేపలు తప్ప వేరే ఎవరు అది కొందరు అనుకున్నారు. అంటే నువ్వు మొత్తం ఏం చేయాలి? ఎందుకంటే ఏంటంటే ఈ పరిశుద్ధత తక్కువగా ఎక్కువ ఉన్నా కాబట్టి అలాగ వస్తుంది. ఏంటండి కొందరికి పరిశుద్ధత ఏముంది, కొందరికి ఏమవుతుంది? తక్కువ ఉన్నా కాబట్టి ఎక్కువ ఉన్నవారు. అదే సంఘంలో ప్రోగ్రామ్స్ రావడానికి కారణం. కొందరికి కొన్ని విషయం ఎక్కువ ఉంది, తక్కువ ఉంది కాబట్టి ఈ సంఘంలో ఏమవుతుంది? ఎక్కువ ఉన్నవాడు తక్కువ ఉన్నవాడికి ఏం చేస్తున్నారు? మీరు ఇక్కడ ఉండలేదు, నీకు ఏదైనా ఎక్కువ ఉందే తక్కువ ఉన్నవాడికి చూసి ఏం చేస్తున్నారు? డౌట్తో మాటతోనే ఆడికి పుడుస్తారు. మాట చెప్పినప్పుడు ఏం చేయండి? పొడిచి ఏం చేస్తున్నారు? మీరు చెప్పలేదని అనుకున్నారు. నేను ఒప్పుకోనండి, మీరు చెప్పలేదు. రాయగడలో ఉన్నవారు చెప్తున్నారు. ఒకటి కొన్ని నెలల క్రితం చెప్పారు, నీకేముంటరా నా చేతిలో డబ్బు ఉందట. నీకేముంది? ఇప్పుడు కూడా నీ 6-7 పని చేస్తున్నారు, నా చేతిలో ఏముంది? ఇది చెప్పి ఒక 6 నెలల లోపల ఒక్క డబ్బులు కూడా లేదు, మొత్తం ఏమైంది? ఎక్కువ ఉన్నది కాబట్టి తక్కువ ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? అనగా దేవుడు మీకు అధికారం ఇచ్చారని అనుకున్నారు. అధికారం పొందిన వెంటనే ఏం చేసిన? అక్కడ పరిమాణం ఉంది. ఎవరి మనం దేవుడి సంఘం కాదు. అప్పుడు యెరూషలేములో ఈ చుట్టుపక్కల ఉన్న చాలా మందిని అక్కడ ఉన్నాం. వారికి ఏం చేస్తున్నారు? మనము పరివారం చేసిన వారికే చేయకూడదు. దేవుడికి స్తోత్రం. మనకే వారి ఏదో తప్పు చేసిన వెంటనే ఏం చేయకూడదు? వారికి నరకానికి పంపించడం కాదు, ఆ యొక్క పరివారం మాత్రం చేయడానికి అధికారం దేవుడికి ఇస్తుంది. దేవుడికి స్తోత్రం.
అందుకే సంఘములు సంఘ పెద్దలకి ఏదైనా అధికారం ఇచ్చిన అనుకో ఇది ఎవరు మాట అలాగే సంఘ పెద్దలుగా ఏదైనా అధికారం ఇచ్చిన అనుకో ఎందుకు ఇచ్చారు? అది ఒక సూపర్వైజర్ గా చూడడానికి నీ ఆడ మీదకి ఏం చేయకూడదు, చార్జ్ అది చేయాలంటే ఆయన నీ అయ్యగారు ఉంటే అయ్యగారు ఏం చేస్తుంది, చార్జ్ చేసేస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగి అందరికి ఇప్పుడు కూడా ఏం చేయలేదు, తెలియదు దేవుడికి స్తోత్రం కలిగిన పోనండి, దేవుడికి స్తోత్రం కలిగిన. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట దేవునికి స్తోత్రం కలిగింది కాక. చదవండి దేవునికి లూకా సువార్త 22వ అధ్యాయంలో నా సోదరులను నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యములు నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద చెప్పండి. యేసు ప్రభు తోడుగా మనం ఏం చేస్తున్నారు? అన్నమానము పుచ్చుకుని ఆయన రాజ్యం వెళ్ళినప్పుడు యేసయ్య తోడుగా పుచ్చుకున్నారు. స్వాతంత్రం చెప్పండి, గట్టిగా స్వాతంత్రం. అదే ఎప్పుడు అందరికి మోడీ గారి దగ్గరే కూర్చి అన్నమానం చేయడానికి అందరికి ఇష్టం. అదే ఆయన పవన్ ఇక్కడికి వచ్చినప్పుడు పవన్ చూడడానికి అందరూ ఏం చేస్తున్నారు? స్వాతంత్రం. రాజుడికి రాజుడు ఏకమాత్ర చక్రవర్తి అని యేసయ్య వచ్చినప్పుడు ఆయన రాజ్యములు కూర్చి ఆయన తోడుగా గట్టిగా స్తోత్రం చేయాలి. యోనానాథుకు ఒక కొడుకు ఉంది, యోనానాథునికి ఒక కొడుకు ఉంది. ఆయన పేరు చెప్పండి. సౌలు కుమారుడైన యోనానాథునికి ఒక కొడుకు ఉంది. ఎటువంటి వారండి చెప్పండి? అంగవైద్యం కలిగిన వాడు. అక్కడ గుడ్డివాడు. గుడ్డివాడు ఎక్కడికి వెళ్ళకూడదు, గుడ్డివాడు ఎక్కడికి వెళ్ళకూడదు, రాజు దగ్గరికి ఎందుకు ముందుకి గుడ్డివాడికి ఈయన ఏం చేశారు కాబట్టి ఇప్పుడు ఇతనికి దొరికితే ఏమవుతుంది? చంపేస్తానని ఏం చేశాడు? ఈ భయం. దావీదు రాజుడు ఆయన సింహాసనం కూర్చున్నప్పుడు ఒక విషయం అడిగింది. సౌలు కుటుంబములు యోనాతానుకి ఈయనకి సంబంధించిన ఎవరైనా ఉన్నవాట అడిగినప్పుడు అక్కడ ఉన్నారంట. ఆయన పేరు అందుకని ఒక రోజు ఇక్కడ మాట ప్రజలు వేశారు. దేవుడికి అంత సూపర్ దేవుడికి సరే అతనికి ఏం చేయాలి? త్వరగా తీసుకొని రమ్మని చెప్పినప్పుడు అతనికి ఏం చేశాడు? తీసుకొని వచ్చినప్పుడు ఈయన గెడ్డం ఉంది. ఏముంది? గెడ్డం ఏం చేయలేదు, క్షౌరం చేయలేదు. ఎందుకు క్షౌరం చేయలేదు? భయంతోనే కాదు. దావీదు రాజు ఎప్పుడు యెరూషలేము నుండి పారిపోయారు, ఆయన తిరిగి వచ్చిన వరకు ఏం చేయలేదు. అది స్తోత్రం కలిగింది. అదేంటంటే ఆయన వరకు ఉపవాసంతో ప్రార్థన చేసి ఎదురు చూసి కూర్చున్నారు. అప్పుడు ఆయన ఎక్కడే ఉపవాసంతో ప్రార్థనతో కూర్చోబడిన దేవుని బిడ్డలారా, నిన్ను ఒక్క దినములు వెతుక్కిన ఒక్క దినములు ఇప్పుడు నీ శరీరంలో అంగవైల్యంతో ఉన్నారు, కానీ అది చూడకుండా నిన్ను పేరు పెట్టి అప్పుడు పిలిచినప్పుడు ఎవరున్నాం? ఉన్నారు. వాడు గుడ్డివాడు. ఆయనకి నచ్చడమని చెప్పారు. చెప్పి ఇంటి రాగా ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు అతనితో చెప్పారు. ఏం చెప్పారు చెప్పండి? నీకు నేను కరుణ చూపిస్తాను, అందుకే నేటి నుంచి నువ్వు నా బల్ల దగ్గర కూర్చొని పోతే బల్ల దగ్గర నుండి భోజనం తినుకో అని అతనికి చెప్పాలి. స్తోత్రం చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఆయన స్థితి చెప్పండి. గుడ్డివాడు కాదు కదా, లేనివాడు ఇప్పుడు ఎక్కడ కూర్చుకోవాలని తింటున్నాడు. రాజభోజనం అంటే రాజకుమారుడు తినడాలే భోజనం. ఎవరు చెప్పారండి? నడవడానికి శక్తి లేనివాడు రాజభోజనం భుజి
ఈరోజు మీరందరూ కలిసి ఒక రోజు తినేసి వెళ్ళిపోయారు. అవును కదా? అవునా? యేసు ప్రభు ఒక రోజు శిష్యులతో తిన్నారు కదా? ఎప్పుడు? ఎక్కడ? మత్తయి సువార్త 26వ అధ్యాయంలో అప్పటికి రాత్రి ఆయన రొట్టి తీసుకొని ఏం చేశారు? స్తోత్రం చేసి వినిచి ఏం చేశారు? పంచిపడి తినేసిన తర్వాత ఆయన ద్రాక్షరసం తాగిసి అని చెప్పారు. చెప్పండి, నీ రాజ్యములు చేరిన వరకు ఇంకా నేనే చేయను తినదంట. దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా చెప్పాలి. మరణించిన మునుపు శిష్యులతో ఏం చేశారు? ఆ రాత్రి బల్ల కాలి తినేసి వెళ్ళిపోయిన దేవుడు చెప్పింది, మీ తోడుగా మాత్రం ఇంకా నేనేం చేస్తున్నారు? భోజనం. అది యేసయ్య తోడుగా నిర్ణయం చేస్తున్నారు. భోజనం తినడా సుదిన కోసం దేవుడికి స్తోత్రం. ఆ మంచి దేవుడికి దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. ఎంత మంచి సమయం అంటే దేవుడు సంగమా, ఆయన తోడుగా ఆయన రాజ్యంలో కూర్చి మనమే చూస్తున్నారు. దేవుడికి స్తోత్రం. స్తోత్రం చెప్పాలి. ఇది ఇశ్రాయేలు వివాహ సమయంలో జరిగిన సంగతి. ఇది వివాహ సమయంలో కుమారుడు పెళ్లి కుమార్తెను చూసిన తర్వాత ఇద్దరు ఒక్క పాత్రలో ఏం చేస్తున్నారు? తాగుతుంది. ఒక పాత్రలో తాగేసి వెళ్ళిపోతారు. తర్వాత ఏం చేస్తున్నారు? తర్వాత ఒక దిగుట్యానికి అమ్మకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఒక దిగుట్లు పెట్టేసారు. ఆయన ఎప్పుడు తిరిగి వస్తుందో అప్పుడు వరకు ఏం చేయాలి? ఈ దిగుట్లు నూనె వేసి ఎదురు చూసి పూజిస్తున్నారు సోదరు. ఎప్పుడు వస్తామని. ఇది ఏం చేయను? ఆరిపోకూడదు. ఆరిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆరిపోకూడదు? ఆరిపోతే ఆయనకి ఆయన మీద నీకేం లేదు, ప్రేమ లేదు. ప్రేమ ఉందా కాబట్టి నీ ఆరపడ్డ దీపం ఏం చేస్తున్నాను? స్తోత్రం. ఎప్పుడు పెళ్లి కుమారుని ఎప్పుడు వస్తారు? రాత్రి వస్తున్నాం. మనకంటే మన పగలు కాదు వివాహం, వాడు వివాహం. ఎప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, వివాహం చేసేసరికి మాట ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏం చెప్తున్నారమ్మా, నీకు వస్తున్నాను ఒక ఇల్లు కట్టిన తర్వాత నేను తిరిగి. అసలు నాన్నగారు చెప్తారు, నీ సొంత ఇల్లు కట్టి నీ భార్యకి అక్కడికి తీసుకొని వెళ్ళిపోతామని చెప్తారు. అదే యూదుల సిద్ధాంతం. అదే విధంగా యేసయ్య మనకి చెప్పేసి మాట ఇచ్చి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ ఇల్లు కట్టడానికి. ఇల్లు పడి ఇప్పుడు వరకు ఏం రాలేదు. ముగిసిన తర్వాత ఆయన ఎప్పుడు వస్తుంది? ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆయన తిరిగి వస్తుంది. ఎందుకంటే ఆయన ఇంటికి మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి. 7 రోజుల వరకు భార్యకి బయటలో ఎవరికి చూపించారు. 7 రోజుల వరకు ఏం చేయాలి? ఈ యువతను వివాహం చేసిన తర్వాత 7 రోజుల వరకు ఏం చేశారు? ఈ అమ్మకి తీసుకొని ఇంటిలో ఉంచుతాను. 7 రోజుల వరకు ఏం చేయలేదు. ముఖం పట్టుకొని ఎలా ఉంచుతాను. 7వ రోజు ముఖం ఏం చేస్తున్నారు? అందరికి చూపించినట్టుగా ముఖం. ఇదంటే అర్థం యూదుల సిద్ధాంతం. హల్లెలూయా చెప్పండి. 7 రోజులు అంటే మమ్మల్ని పండుగ వెళ్ళిన తర్వాత 7 సంవత్సరం వరకు మనం అక్కడ ఉంటాం. మనకి అక్కడ పొద్దున దొరుకుతుంది. 7 సంవత్సరం తర్వాత మనం చూడడానికి, మనం ముఖం చూడడానికి యేసు ప్రభు తోడుగా మనం అందరం కలిసి ఒరుగు కట్ట పైనకి దేవుడు సంగమా, ఆయన రాజ్యం వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో పెద్ద భోజనం ఎక్కడ జరిగింది చెప్పండి? లోకంలో జరిగిన పెద్ద విందు. హల్లెలూయా. ఎక్కడ? పనికి రాదు. 140 సంస్థానములో నుంచి 127 సంవత్సరాలు 180 రోజులు. ఎస్తేరు గ్రంథంలో 127 సంవత్సరాలలో 180 రోజులు. పగలు రాత్రి భోజనమే. భోజనం ఏంటంటే ఆ
అది ఏంటి పనికి రాదురా బాబు. ఒక్కరోజు కాదు ఏంటి 180 దినాలు 127 సంవత్సరాలు స్ట్రైట్ 127 సంవత్సరాలలో ఉన్నవారందరూ కలిసి గోదరు ఎన్ని రోజులు 180 రోజులు. రామచంద్ర గ్రంథం ముందుకు ఒకసారి చూడండి. 1, 7, 8 చూడమ్మా. మీరది చదవండి. మీరప్పుడు చదవరండి. అది మెచ్యూరిటీ మనుషులు ఆ వాక్యం చెప్తారు. అప్పుడు మాత్రం వేస్తారు గ్రంథం చదువుతుంది. హల్లెలూయా. 7, 8 చూడతాడు. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానం ఇచ్చుచు రాజు స్థితికి తగినట్టు 4వ దినమా 180 దినములు కనుపరిచెను. ఆమేన్. పాత్ర అన్ని చూడండి. అదే విస్తరించిన సమయం లేదు. ఏంటి పాత్ర ఏంటి? వెంగార పాత్ర అమ్మా. వెంగార పాత్ర ఇప్పుడు ఇప్పుడు కూడా వెంగారం పాత్ర లేదు. ఇప్పుడు వెంగారం అని చెప్పుకున్న డూప్లికేట్ ముక్కులు, చెవులు, కావులు అన్ని పెట్టుకుని తిరుగుతున్నారు. పల్లెల్లో తినలేదు అయితే ఎంత ఈ మధ్యన ఏంటంటే ఒక పాత్రకి నేను వైజాగ్ కనబడదు. పక్కన ఫ్రైడ్ రోడ్ బాగుంటాడు. అప్పుడు ఆ చేతులు ఏం లేదు, అందరు లేదు. ఇప్పుడు పిల్లలకి అందరికి ఉద్యోగం జరిగినప్పుడు అంటే పెద్ద అందరూ పెట్టుకొని ఇలాగా తిరుగుతున్నా. అప్పుడు అల్పుడు అంటే చెప్తే అర్థం వస్తున్నది. అల్పుడు అంటే ఏమి లేనోడు ఉంగరం పెద్దది ఇలాగ పెట్టుకొని నడిచినప్పుడు ఇలాగ అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు తిండికి కూడా లేనివాడు ఇలాంటి పిల్లలకి 10 కొత్తది దొరికినప్పుడు 10 కొత్తది నేను భాషలో చెప్తున్నా. 10 కొత్తది డబ్బు. ఆడు స్వభావం, ఆడు రూట్, ఆడు మాట, ఆడు డ్రెస్ మారాడు. దేవుడికి ఎరిగిన దేవుడి ఎన్ని వచ్చింది కానీ బంగారమే. మా భాషలో అయితే వాడే మాత్రం ఉండినట్టుగా నటించడానికి అన్నాడు. వేసుకొని తిరుగుతున్నారు. విందులు రావాలి, ఏమి రావాలంటే ఉన్నారంటే ఒక అమ్మాయి రేటు కాదు, డూప్లికేట్ అయ్యాను. నేను చూసినప్పుడు ఎంత తులం ఉంది, ఒక 20-30 తులం కానీ ఇది మొత్తం అయింది. గట్టిగా వర్షం పడితే మాత్రం పోతుంది. అమ్మా నేను చెప్పినది ఈ గోధుమలు చేయలేదు ఏంటంటే డబ్బులు తినండి. ఏసయ్య ఇచ్చిన పాత్రం అంటే అది బంగారం అయ్యే పాత్రం అంటే ఇక్కడ ఉందా బంగారం ఎంత ఉంది? 22 క్యారెట్ కనుక ఒరిజినల్ కేజీ బంగారం ఎంత? 24. 5-6 కిలోల అయ్యో చదవనప్పుడు నేర్చుకున్నారు. ఏసయ్య ఇచ్చిన రాజ్యం మొత్తం ఏమండి 24 క్యారెట్ ఉందా? రాజ్యమని చూసుకొని ఆ రాజ్యమని పూచి పాట మార్చి అక్కడ కులం పిచ్చి లేదు, సహోదరి అని పాడతాం. అక్కడ ఏం లేదు. అందరూ అంటే ఎన్ని యేసు రక్తములో ఒకసారి ఆలోచించి మాట చెప్పడానికి ఇష్టం ఉందండి దేవుడికి. కొందరు చూసినప్పుడు ఇప్పుడు ఆపాలంటే అనుకుంటున్నాను. అది వేరే మన చర్చలు అగ్ని మండేది రాజ్యం కొరకు ఆమేన్. ఆయన నోటితో పలికిన మాట ఇది సత్యం. అవును కదా? అవును కదా? లుకాసువార్త 22వ అధ్యాయం 28-30 వాక్యం ఉంది కదా. సత్యము నిజం అని అంటే
అలా ఉందా చూడు. మీ చదవని తప్ప అయిపోయింది. 22వ అధ్యాయం 28, 29, 30. లోకా 22 అది ఉందా ఆయన 28 చదివినదే మర్చిపోతున్నారు మాస్టర్ లేదా మత్తాయిలో ఉందా చూడండి. హల్లెలూయా. చదివినట్టు అంటున్నారు. ఏమండి అది మీ ఆయన చెప్పినదే నిజమని చెప్పిన మాట అయితే 28, 19, 28, 19:28. I tell you the truth. నేను నిజమేవానికి చెప్పుచున్నాను. 19:28. అదే లాస్ట్ చెప్పాలి. 19:28 కదా. సో మత్తయి 19:28. మత్తయి 19:28 మనసు ఇక్కడ గట్ల లేదు కదా. లోకా 22 అదే yes. I tell you the truth. మా 19:28 ఉంది. నేను మీకు సత్యం చెప్తున్నాను. మత్తయి సువార్త 19:28 ఉంది కదా. I tell you the truth. I tell you the truth. When I చెప్పినదే సత్యము. సత్యం. అవును చదవండి. యేసు వారి తిట్లెను. పునరుత్థానమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద అమ్మా నీ భాష లేదండి నా భాష. మూల భాషలో చూడండి నిత్యమైన కాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. అది కాదు 28 ఉంది. స్వాతంత్రం కలిగిన ఇంగ్లీష్ లో ఉంది. అదే ఇంగ్లీష్ ఉందేమో గానీ తెలుగులో వేరే ఉంది. మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. అంతే 28 అయిపోయింది. 27 ఉందా? పేతురు ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక లేదే అందులో. అది కూడా లేదా? స్తోత్రం కలిగిన మత్తయి సువార్త 19:28 స్తోత్రం కలిగిన 19:20 ఇంగ్లీష్ బైబిల్ రా చూడరా. అన్ని బదులుకి కేజేవి చూడు, ఎన్ఏవి చూడు, ఈవీఎస్ చూడు. ఈవీఎస్ అంటే అమెరికా స్టాండర్డ్ బైబిల్ చూడు. అన్ని బైబిల్ ఏదంటే 125 ట్రాన్స్లేషన్ ఉంది. ఏదైనా చూడండి. దేవుడికి స్తోత్రం కలిగిన వరండి. నీ బైబిల్ అనేది రాయబడి ఏమీ లేదు. దేవుడు చెప్తున్నాయి అది నిజం. ఏమండి సత్యం. ఆయన పలికినది దేవుడికి సత్యము చెప్పుచున్నాను. యుగ సమాప్తిలో అలాగే రాస్తుంది. దేవుడికి Jesus said to them, truly I tell you, నిజముగా నేను చెప్పుచున్నానని. నిజముగా నేను చెప్పుతున్నాను. దేవుడికి స్తోత్రం. యేసు నిజంగా చెప్పిన ఇంకొక మాట చూడు చెప్పొచ్చు కదా. యోహాను సువార్త 16వ అధ్యాయంలో నేనే మార్గము సత్యమైన దేవుడు సత్యంగా చెప్పుతున్నారు, నిజంగా చెప్పుతున్నారు. ఆయన ఒక రాజ్యం సిద్ధపరచడానికి రెడీ అవుతున్నారు. ఆ రాజ్యంలోకి వెళ్ళడానికి అన్ని రెడీ అవుతున్నారు. తండ్రి దేవుడికి స్తోత్రం కలిగిన గడిగా సోదరు చెప్పారు. ఆ రాజు గురించి ఇంకా అది మాత్రం చెప్పారు. ఇశ్రాయేలు గురించి చెప్పారు, మన గురించి చెప్పారు. ఇన్ని వచ్చిన వారములు విశ్వాసికి దేవుడు చెప్పిన ఏమంటే అది చూడాలి. విశ్వాసులు మన కొరకు 19 విశ్వాసులకి దేవుడు చెప్పినది. దేవుడికి సోదరులు వింటాం. దేవుడు ఈ రాత్రి అందరికీ దేవుడు దీవించిన గాక, స్తోత్రం కలిగిన గాక. దేవుడు రాజ్యములో ఆయన తోడుగా మనం ఏం చేస్తున్నారు? అన్నమానం రామాపత్రికలు ఉంది కదా. దేవుని రాజ్యము నీతి సమాధానం పరిశుద్ధాత్మ దేవుని రాజ్యము అన్నపానము కాదు కానీ దేవుని రాజ్యం అన్నపానము కాదు కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందు ఉన్న ఆనందం. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ దేవుడు రాజ్యములు హలో దేవుని రాజ్యములు మనమందరూ అన్నమానములు భోజనం చేస్తాను. ఎప్పుడు చెప్తున్నారు? పౌరు గారు చెప్తున్నారు దేవుని రాజ్యం కాదు. ఆ రాజ్యం ఎక్కడంటే ఇది స్వతంత్రం కలిగిన రాజ్యం. ఇదేంటి ఆత్మీయ రాజ్యం.
ఏది రాజ్యం? ఆత్మీయ రాజ్యం ఏం కాదు, ఆత్మీయ బోధన వేద అన్నపానం కాదు. ఆత్మలు ఏమంటే నీతియు సమాధానము అది దేవునికి స్తోత్రం. భోజనం అంటే ఇక్కడ మంచి భోజనం దొరకదు, అక్కడ భోజనం దొరుకుతుంది. మంచి భోజనం తినలేదు, అక్కడ భోజనం అది కాదు ఆత్మీయ భోజనం. ఇది ఇక్కడ ఆత్మీయ భోజనం. అది ఆ రాజ్యంలో యేసయ్య తోడుగా కనిపిస్తాడు. యేసయ్య తోడుగా కనిపిస్తే దొడ్డి కనడానికి అది మీరు అనుకుంటారు. మనకంటే బుద్ధిమంతుడికి అక్కడ కూర్చున్నారు, అక్కడ తింటుంటే అక్కడ పోయి అక్కడ లాభడే ఉండరు. ఆడి ఎందుకు మనకేం లేదు, రక్తమే లేదు, శరీరం ఏం లేదు. ఆ రక్తం ఉంటే ఇది తింటే ఏమవుతుంది? అప్పుడే జీర్ణం అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి? బయటికి వెళ్ళి అక్కడ ఇది అక్కర్లేదు. సోదరు అలాగైతే యేసయ్య పునరుద్ధానం పొందిన తర్వాత శిష్యుల చేత ఏం తిన్నారు చెప్పండి? బయటపడి తెలిసినవాడు చెప్పండి. పునరుద్ధానం పొందిన తర్వాత యేసయ్య శిష్యుల చేత ఏం తిన్నారు? బైబిల్ చదవండి, ఎక్కడ చదివితే మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన సోదరు రూపాంతరం చేరిన శరీరం అనేది అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలగాలి. ఇష్టమైతే తినచ్చు, ఇష్టమైతే లేకపోతే అనొచ్చు. దేవునికి స్తోత్రం. అదే చెప్పండి. యేసయ్య తోడు ఎన్ని రోజులు తింటానంటే ఆయన తోడుగా ప్రజలు చేసిన వేసాడు తినడం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎవరు ఉండరు? అప్పుడు ఎవరు ఉండరు? దేవుడికి అందరికి దేవుడు ఏం చేస్తుంది? పంది తినప్పుడు భయపడకూడదంటే మీకు కాదు, అప్పుడు ఉన్న వాళ్ళే ఇంటికి తాళం వేయరు. అప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేయరు? తాళం వేయడానికి కాదు. ఎందుకు? దొంగలు ఎక్కడ వెళ్ళిపోయారు? దొంగలు ఏమైంది? బెదిరింపబడిన కాబట్టి ఎవరు మనుషులు ఏం రాదు. దశమాన్ కూడా కొందరు దొంగతనం చేసిన్నారు. కొందరికి ఏం లేదు, కొందరికి ఏం లేదు. దశమాన్ దేవుడికి లేదు. దేవుడికి ఇవ్వను. దేవుడికి ఏం చేయను. అది కూడా ఏం చేస్తుంది? అది కూడా తిన్నారు కానీ ఇప్పుడు వరకు లేదు. అది కూడా తిన్నారు కాబట్టి ఇప్పుడు వరకు సంచి ఎలా ఉంది? నేను అగ్గాయి చెప్తున్నాను తల్లి. చిరిగిపోయినా సంచిని పెట్టుకొని తిరుగుతున్నారు. ఈడ అనుకున్నారు ఇది ఇంటిని మొత్తం దొరుకుతున్నారు. ఇంటికి వచ్చినప్పుడు సంచి కానీ సంచికి వెళ్ళి ఏముంది? ఆడేది పెద్ద పెద్దతో పడిపోతే తెలుసు. కొంతమంది పడిపోతాయని తెలుసు. ఇప్పుడు కూడా కొంతమంది పడిపోతారు. కొంతమంది అన్నెసెసరీ ఖర్చులు వచ్చి డబ్బులు పోతున్నాయి. ఇది తెలియదు. అనవసరమైన ఖర్చులు వస్తుంది డాక్టర్కి. అక్కడ ఇక్కడ ఖర్చు రావడానికి దేవుడికి ఉండదు. దేవుడికి బైబిల్ వాక్యం దేవుడికి ఉండదు. దేవుడికి అది తెలుసు, ఇది తెలియదు. దేవుడికి తెలియదు, అది మాత్రం తెలుసు. డాక్టర్కి లాయర్కి అంత తెలుసు. ఏసైకి ఉన్నది. ఆయన మంచి టీచరే. డబ్బు తీసి వడ్డీ పన్ను మదుపు డబ్బు చూపించడానికి చెప్పారు. డబ్బు చూపించి చెప్పారు. ఇదేవరిది? చిన్నమ్మ కాదు కదా. గుర్తు ఎవరిది? ఒక పక్క దేవుడికి స్తోత్రం. ఇది ఎవరిదానికి చెప్పినప్పుడు దేవుడిది ఒక పక్క, దేవుడికి ఒక పక్క కైసరికి స్తోత్రం. నీ మీద ఏముంది? డబ్బు విషయం టచ్ అయితే పేరు వస్తుంది. నీ మీద అచ్చు ఉంది. నీ మీద చూస్తే ఎవరిదే? యేసయ్య. నేను ఎలాగ సృష్టించారు? ఆది గంట ఒక్కటే ఎలా దేవుడు మనసులో సృష్టించారు? 2 వారాలు గ్యాప్ అయింది కదా. దేవుడు ఆదాముని ఎలాగ సృష్టించారండి?
ఓ లార్డ్ తన తన పోలికనందు తన సౌరభ్య యేసయ్య మనుషుడు కనుక సృష్టించాడు. అప్పుడు నీ శరీరంలో ఎవరున్నారు? నాకు అర్థం ఉంది. యేసయ్య స్వరూపం ఉంది, యేసయ్యకు ఉంది, యేసయ్య ఇలాగే కాదా బైబిల్ చెప్పడం? అది వేరే విధంగా వేరే విధంగా దేవుడికి దేవుడు పోలిక నీ ఉంటే దొంగల పోలిక ఉండదు. దొంగలు దోపిడి సొంతం ఉంటుంది, దేవుని పోలిక ఉందండి. గట్టిగా చెప్పండి. ప్రభుగారు నీకు ఎవరు అవుతుంది? మామయ్య. అందుకని మామయ్యకి ఇబ్బంది కదా ఏంటి? ఎవరు అడుగు ఈ మామయ్య కాదు, ఇక్కడికి వచ్చినప్పుడు మామ కాదు, ఇక్కడికి ఎక్కినప్పుడు రూపం మారిపోతుంది. స్తోత్రం. ఊరికి వచ్చినప్పుడు నీ కుటుంబస్తులు ఆగవచ్చు, అవును కదా, కుటుంబస్తులు నాన్నే ఆగవచ్చు, అవును కదా. ఇంటికి వచ్చినప్పుడు నాన్న, ఖర్చుకి వచ్చినప్పుడు దైవదాసరే అంటారు. నానే ఉడకాయలు కూడా కాணிకలు ఇక్కడ పెట్టాలి, కాணிకలు కలెక్టర్ అయితే సార్ అని చెప్పాలి. నేను చెప్పిన అర్థం అవ్వలేదా? మాస్టర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు పాస్టర్ గారు ఎవరికి? దేవునికి, మనిషికి, మంత్రులకి, ఆయనకి ఇవ్వడం శ్రమ ఎవరికి ఇవ్వాలి? దేవదాసులు. దేవుడికి ఇచ్చిన దేవదాసులకు ఇవ్వాలి. అది కొడుకు అయిన కానీ, అల్లుడైన కానీ, మనవడైన కానీ. అందుకని ఎంత ఎంత మట్టం మట్ జత్తే మట్ మట్ సే దొర పొడక్క. చెప్పండి లక్ష్మి గారు, ఎంత చెప్పుతే చెప్పు, నేను మాత్రం కర్ర మొక్కనే మారదు. నేను ఎందుకు దేవుడు తినవా కరెక్ట్ తెచ్చాడు నిర్ణయం దగ్గర వాక్యం విని 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 వెళ్ళిపోకుండా వాక్యం వినినప్పుడు నీలో కొంచెం కొంచెం ఏమవ్వాలి? చెప్పినప్పుడు ఐదు వాక్యం కాணிకల గురించి చెప్పలేదు. ఐగారు చెప్పడు, చెప్తే మీరేం చెప్తున్నా? ఐదు కాணிకల గురించి చెప్పండి భాష. నేను చెప్తే ఈ జోడి పడి కాணிకలు అక్కర్లేదు, ఇది అయ్యగారు ఏదో చెప్పారండి, అయ్యగారు చెప్పినట్టు కాదండి. నీ అయ్యగారు అది ఏదో అయ్యగారు చెప్పిన కానీ నేనైతే కొందరు అలాగే చెప్తాను. అయ్యగారు ఇలాగని చెప్పన్నా, అలాగే చెప్తాను. నీ చెప్పు, నువ్వు చెప్పలేని చెప్పడం నీ సంఖ్య నీకు చెప్పాలి. డబ్బు లేకపోతే నాకెందుకు చెప్పదు? నాకు పరిశుద్ధమ దేవుడు ఏదో చెప్పారు, అలాగే నేను చెప్తాను. అందుకని నేను చెప్తున్నానండి. మామిడికాయ అన్ని ఆన్సర్ అయిపోయింది కదా మామిడికాయ. అందరి దశవాసం తీసుకుంటానండి. హల్లెలూయా. ఎన్ని అభిషేరు ఎన్ని కింటల్ అభిషేరు కింటలు కాదండి, స్తోత్రం. ఎన్ని అభిషేరు అదే మొత్తం కావాలి. ఇది అయ్యారు అదొద్దు, ఆ డబ్బు కాకపోతే తన్నులు వద్దు, డబ్బు తన్నులు అదొద్దు. నీ అంత అమ్మిసారు దాన్ని దశమాగా వచ్చిన, లేకపోతే వచ్చిన సమయంలో మామిడికాయకి చెప్తారు మామిడి చెట్టు ఏమి ఇవ్వలేదు. అయ్యారు నేను ఇచ్చాడు కదా ఏది తినడానికి, అది నిన్ను దేవుడు తీస్తాడు. కానీ కాணிకలు తినడం కాదు, అది ఎట్లా ఇవ్వాలి. దశమాగం వేరే, తినడానికి ఇచ్చినది వేరే, కాணிకలు కాదు తినడానికి. అందుకని నేను అయ్యారికి ఏదో సామాన్ ఖర్చుకు కొనేసి ఇచ్చారని అనుకోని ఇవ్వకుండా కూర్చుకుంటుంది. అందుకని ఎక్స్ట్రా కొనేసి ఇవ్వండి, దశమాసం కావాలి. నీ ఎందుకంటే రాయడపల్లిలో ఎవరు సోదరు చెప్పు, విక్రమపురంలో సోదరు చెప్పు. ఇది నొక్కి నొక్కి తెప్పించిన ఇది సాగరు ఘాటి ఎక్కినవండి. అలాగే కాదు, ప్రైజులు గట్టిగా చెప్పు. సిగ్గుపడినట్టే సోదరం చెప్పడం, ఇచ్చుకోవడం. ఎలాగ సోదరం చెప్పారు? దేవుడు అందరూ దీవించడానికి సోదరం. ఎందుకు నేను చెప్తున్నానంటే, నీ ఇవ్వలేకపోతే పరలోకం వెళ్ళినప్పుడు నీకు అందరు దొరుకుతుంది. ఇక్కడ మనకి 80 సంవత్సరం
లేకపోతే 90 తర్వాత చచ్చిపోతారు. పరలోకములు 90 కాదు, ఏది యుగ యుగములు తరతరములు. స్తోత్రం. అందుకని ఆ ఇంటికి వెళ్ళడానికి నీ ఇక్కడ ఏదైనా పంపిస్తే మాత్రం అదే విధంగా ఉన్న డిసైడ్ గా ఇల్లు అక్కడ దేవుడు కడతాడు. దేవుడికి స్తోత్రం. అందుకని దేవుడు కొరకు ఖర్చులు చేయండి, సువార్త ప్రకటించండి, మీటింగ్ పెట్టండి. దేవుడు అందరికి దీవించడు కాక. ప్రార్థన చేద్దాం అందరం పరలోకపు దేవుని రాత్రి వేళ దేవుని యొక్క రాజ్యం గురించి నేర్చుకు తీయడానికి దేవుడు మనల్ని సహాయపరిచి రాత్రి వేళ దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. నీతి సమాధానం పరిశుద్ధాత్మలయం ఉన్న ఆనందమే దేవుని యొక్క రాజ్యం అయి ఉన్నది. అందుకే ఆ రాజ్యంలో మనం పాలబాధితులై ఉండి తీరాలి. దేవుడు మనకు అప్పగించిన రాజ్యంలో అక్కడ వేదన ఉండదు, కన్నీరు ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, నొప్పి ఉండదు, ఏ రీతి కలిగిన కలహాలు ఉండవు. నిత్య సమాధానము కలిగినది, నిత్య నీతిమంతత్వాన్ని గుర్తు చేసే రాజ్యం, పరిశుద్ధాత్మలో ఉన్న సహవాసం కలిగిన రాజ్యం. ఆ రాజ్యంలో చేరి తీరడానికి దేవుని యొక్క బిడ్డలుగా మనం తయారై తీరుదాం. ప్రార్థన వేకి పెంచుకుందాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ దేవాని వాక్య లేఖనంలో నుంచి దేవ మాకు నేర్చుకు తీరడానికి బాధ్యత తరగతులు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. దేవ నేను మీ రాజ్య సంబంధులై తీరా, మీ రాజ్యంలో దేవ మమ్మల్ని చేర్చుకు తీరడానికి లోకంలో వచ్చి తీరింది. దేవ ఈ లోకంలో ఉన్న రాజ్యము కాదు దేవా నీ రాజ్యము. నువ్వు ఏర్పరిచిన రాజ్యం, అది వేర్పాటు చెందిన ఒక రాజ్యం, అది పరిశుద్ధత చెందే రాజ్యం, మహిమకు ఆదర్శమైన రాజ్యం, పరిశుద్ధతకు అంకితమైన రాజ్యం, సమాధానం కల్పించిన రాజ్యం. ఆ రాజ్యంలో చీకటి ఉండదు, ఆ రాజ్యంలో మరణం ఉండదు, ఆ రాజ్యంలో వేదన ఉండదు, ఆ రాజ్యంలో కన్నీరు ఉండదు, ఆ రాజ్యంలో బాధ ఉండదు. దేవా ఎంత ఎల్లప్పటికీ సమాధానం కలిగి తీరేంతటిగా యుగ యుగము కొరకు నివాసము కలిగి తీరేంతటిగా ఆ రాజ్యములో మమ్మల్ని చేర్చుకున్నందుకు దేవా నీకు స్తోత్రం. మీరు నేర్పించిన మా ప్రార్థనలు మాకు చెప్పినట్టు దేవా నీ రాజ్యం వచ్చి తీరును గాక, నీ రాజ్యం యుగ యుగముల నుండి తీరును గాక. ఆ రాజ్యముని రాత్రి వేళ మేము సంబంధిగా అయితే తీరడానికున్న వాక్య సందేశాలు మాకు దొరికి తీరింది దేవా. ఆ రాజ్య సంబంధిగా మారి తీరడానికి దేవ మమ్మల్ని సహాయపరచమని కోరుచున్నాం. ఇప్పటి వరకు యేసయ్యను రక్షకునిగా అంగీకరించకుండా, ఇప్పటి వరకు నేలలో బాప్తిసం పొందుకు తీరి యేసయ్య మరణ పొందుతంలో ఏకీపించుకొని దేవ పరిశుద్ధాత్మాభిషేకంలో నిలుబాటు పొందని విడలు దేవ ఉండి తీరిదే. ఈ రాత్రి వేళ వారిని తాకండి, వారి హృదయంలో మాట్లాడండి, వారి మనసాక్షి దేవునికి స్పందన కలిగి తీరేంతటిగా దేవ ఈ రాత్రి వేళ ఒక చలనం వారిలో జరిగి తీరాలి దేవా. దేవుని రాజ్యానికి ఉన్న సంబంధం వారిని కలిపి తీరాలి, వారి పాప స్వభావాలని విడిచిపెట్టి తీరాలి, వారి దుష్కర్మాలన్నిటి కూడా విడిచిపెట్టి తీరాలి, వారి శాప బతుకులు మారి తీరాలి, వారి అక్రమ జీవితం మారి తీరాలి. దేవుని యొక్క శాంతి సమాధానం దేవ పరిశుద్ధాత్మయంలో నా నిండుబాటు వారిలో వచ్చి తీరాలి దేవా. అది వారి మనోనేత్రానికి వెలిగించుకు తీరాలి. ఏ రీతిగా మెట్టిబాబు సేర్కి కలిగిన విజయముగా కుంటివాడైనా ఎవరికి పనికిరాని వాడుగా దొంగ దేవ దావోని బతుకులు దావీదు తనని గుర్తు పెట్టినట్టుగా ఈ రాత్రి వేళ నిజమైన సింహాసనానికి హక్కుదారుడైన యేసయ్య ఈ రాత్రి వేళ కొందరిని పలుచుకు తీరుతున్నారు. లాగా ఆయనను కూడా చేర్చుకొని సింహాసనంలో బాలబాధితుడై తీరి ఆయన పంక్తిలో కూర్చోబెట్టి భోజనం చేయించే సదుపాయం కొందరికి దొరికి తీరుగాక సహాయం దయచేయమని కోరుచున్నాను. ఈ రాత్రి వేళ వాక్యం బోధించిన సేవకులను దిగించినందుకు స్తోత్రం. వచ్చిన బిడ్డలందరినీ కూడా దించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. అందరినీ కూడా బలపరిచినందుకు స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా మహిళలోకి మా కుటుంబంలోకి తిరిగి వచ్చినాం. నీ కృపలో మేము అనుకుంటున్నామయ్యా, నీ వాక్యం లోపల మేము ఒదిగి తీరుతున్నామయ్యా, నీ రాకడ కొరకు మేము తయారై తీరుతున్నాం దేవా. నీ రాజ్యం వచ్చి తీరునుగాక. సహాయం దయచేయండి. జీవనంతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారుగా పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఎక్కడికి వచ్చిన భక్తులందరూ దేవాన్ని రెండో రాకడ వరకు తొలగిందను గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్తామా? రెండోసారి గట్టిగా దేవుని యొక్క రాజ్యం మనల్ని సంపదగా చేసిన దేవుని స్తోత్రం చెప్తా. దేవుని యొక్క రాజ్యం మనలో ఉన్నందుకు దేవుని స్తోత్రం చెప్తా. రాకడ సమయంలో మనమందరం వెళ్ళబడడానికి దేవుడు మనల్ని దీవించను గాక. మారానాథా యేసయ్యా త్వరగా రాము. హల్లెలూయా. అందరికీ వందనాలు.